మూసీ ఫ్రంట్ బాధితులు ఇంతగానో ఇక్కడికొచ్చారు. అంటే వీళ్ళందరికీ నోటిఫికేషన్స్ ఇవ్వడం జరిగిందా? అదే నోటిఫికేషన్లు ఇచ్చిర్రు. అంటే మూసీ పేరు మీద మోసం చేస్తుర్రు కాబట్టి ప్రజలందరూ కదిలి మేము ఈ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్‌కి వ్యతిరేకమని చెప్తున్నారు. అంతే. సింపుల్ పాయింట్ ఏందంటే ప్రజలకి అసలు ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ప్రజలు ఇల్లులెందుకు కూలుస్తున్నారు? ప్రజల ల్యాండ్‌లెందుకు తీసుకుంటున్నారు? అసలు ఏం ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ప్రాజెక్టులు చేస్తే ఇట్లనే నిరసనలు చేస్తారు. ఇట్లనే వ్యతిరేకిస్తారు. మేము 2024 నుంచి ఇప్పటి వరకు చెప్తుంది ఒకటే. ఫస్ట్ ప్రజలతోని చర్చించండి. ప్రజలతోని చర్చించిన దాని తర్వాత అసలు కాలుష్యము ఏడు నుంచి వస్తుందో దాన్ని ఐడెంటిఫై చేయండి. చేసిన దాని తర్వాత అసలైన కాలుష్యం ఎవరైతే చేస్తున్నారో వాళ్ళని అరికట్టండి. ఇప్పుడు పూణేలో ఒక ఎగ్జాంపుల్ ఉంది అక్క. పూణే మున్సిపల్ కార్పొరేషన్ మూలామూత అనే ఒక నది మీద ఇన్ని సంవత్సరాల నుంచి కాలుష్యం నీళ్ళని పంపిస్తే ఆడున్న ప్రజలు చేసిన నిరసన వల్ల 500 కోట్ల ఫైన్ విధించింది ఇరిగేషన్ డిపార్ట్మెంట్. మరి మన ప్రభుత్వానికి సోయి ఉంటే అంటే వాళ్ళకి గనక నిజంగానే మేము మూసి నది నీళ్ళని కాపాడతామనే ఆశ ఉంటే ఏం చేయాలి? అసలు కాలుష్యం చేసిన డిపార్ట్మెంట్లు ఏవేవి ఉన్నాయి, కాలుష్యం చేసిన కంపెనీలు ఏవేవి ఉన్నాయి, వాటిని ఐడెంటిఫై చేసి వాటిని శిక్షించాలి ఫస్ట్. కానీ ఇదేంది అసలు? ఇట్లాంటి అసలు అవసరమా ఇదంతా హంగామా? మీరు ఏదైతే ప్రాజెక్ట్ చేస్తున్నారో అది మీకన్నా తెలుసా? ఫస్ట్ మీరు ఏం ప్రాజెక్ట్ చేస్తున్నారో దాని గురించి మీకన్నా అవగాహన ఉందా? ఉంటే మరి ఇప్పటి వరకు 2 సంవత్సరాలు అయినా కానీ రిపోర్ట్ ఎందుకు పెట్టరు బయట? డిపిఆర్ ఎందుకు ఇప్పటి వరకు పబ్లిక్ చేయలేదు? ఎవరి ఇల్లులు అయితే కూలుతున్నాయో వాళ్ళతో ఎందుకు చర్చిస్తలేరు? సో ఇదే మేము అంటున్న పాయింట్. రివర్ ఫ్రంట్ అనేది నీళ్ళని శుభ్రం చేయదు, రివర్ ఫ్రంట్ అనేది పర్యావరణం కాపాడదు, రివర్ ఫ్రంట్ ప్రజల ఇల్లులను కూలగొడుతుంది తప్ప ఇంకేం చేయదు. ప్రభుత్వానికి పర్యావరణాన్ని కాపాడుకోవాలన్న ఇంట్రెస్ట్ ఉంటే ఫస్ట్ కాలుష్యం చేస్తున్న వాళ్ళని అరికట్టండి. అది అరికట్టిన తర్వాత ప్రజల దగ్గరికి వెళ్ళండి. సూర్యాపేట నుంచి మీరు ఉట్టి హైదరాబాద్లో చేస్తామని అంటారు. హైదరాబాద్ కాదు, అనంతగిరిలో మొదలైతుంది మూసి. అక్కడి నుంచి నల్గొండ వరకు ఉన్న ప్రజలందరితో చర్చించండి. దాని తర్వాత ముందుకు మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్న వాళ్ళందరికీ టైఫాయిడ్ కావచ్చు, మలేరియా కావచ్చు, ఇట్లా డిఫరెంట్ వ్యాధులు వస్తున్నాయి. అందుకారణం కూడా ఒక కారణం ఉంది అంటున్నారు కదా? అవును, అది కారణమే. మేమేమంటున్నాము, వీళ్ళు రివర్ ఫ్రంట్ అంటారు కదా, చెప్పాలని అనుకుంటున్నా. మలేరియా గురించి వీళ్ళే మాట్లాడతారు, టైఫాయిడ్ గురించి వీళ్ళే మాట్లాడతారు. కానీ మూసీ రివర్ ఫ్రంట్ వల్ల నీళ్లు శుభ్రం కావని మాత్రం చెప్పరు వీళ్ళు. ఇప్పుడు సబర్మతికి నేను వెళ్ళిన, ఎక్కడికైతే వీళ్ళు కార్పొరేటర్లను పంపించినారో పోయిన నెల కొంతమంది కార్పొరేటర్లను పంపించారు జిహెచ్ఎంసీ తరఫున. పంపించి చూడు ఇగో ఇదే మనం హైదరాబాద్కి తీసుకొస్తామని అంటున్నారు. సరే, అది చూడడానికి మంచిగానే ఉంటుందేమో, ఆడున్న నీళ్ళని తాగి చూపించమనండి. ఇప్పుడు ఎప్పుడైనా ఈ డిసీజెస్ ఎప్పుడు వస్తాయంటే వాటర్ కనుక పొల్యూట్ అయితే అప్పుడు వస్తాయి. మరి వాటర్ క్వాలిటీ సబర్మతిలోనే రివైవ్ కానప్పుడు, సబర్మతిలోనే నీళ్ళ పరిస్థితి మారినప్పుడు హైదరాబాద్లో ఎట్లా మారుతుంది? అదే మేము అంటున్న విషయం. సీఎం రేవంత్ రెడ్డి సుందరీకరణ చేసి చూపిస్తామంటున్నారు కదా? ఆ చేసి చూపియర్రి, సుందరీకరణ చేయకుర్రి. ఫస్ట్ చేస్తే నీళ్ళని సాఫ్ చేయర్రి, నీళ్ళని సాఫ్ చేసి చూపియర్ని. దాని తర్వాత ఏదన్నా చర్చిద్దాం. ఇందాక ఒక మాట అనడం జరిగింది, మీరు రియల్ ఎస్టేట్లో భాగంగా ఇదంతా జరుగుతుంది ఎట్లా చెప్తున్నారు? ఎందుకంటే ఒకవైపు ఏమో ఎవరైతే మూసీ బస్తీ ప్రజలు ఉన్నారో, మూసీ నది తీరానున్న ప్రజలు ఉన్నారో వాళ్ళ ఇల్లులను కూల్చేస్తారంట. కూల్చేసి దాని మీద కాంప్లెక్స్లు కడతారంట. ఇది ఎక్కడికెళ్ళి ఇది రియల్ ఎస్టేట్ కాదా? ఇది నేను ఏంది గాళ్ళ నుంచి లేచి మాట్లాడతలే. అసెంబ్లీలు అన్నారు వాళ్ళు, అక్కడ మంచి మంచి కాంప్లెక్స్లు వస్తాయి, అవి వస్తాయి, ఇవి వస్తాయి. అంటే ప్రజల ఇల్లులు మీకు ఎందుకు నచ్చవు నాకు అర్థం కాదు. ఎవరైతే ప్రజలు మీకు ఓట్లేసిర్రో ఆ ప్రజల ఇల్లులు మీకు నచ్చకపోవడం ఏంది నాకు అర్థం కాదు. ప్రజాపాలన అంటారు, ప్రజాపాలనలో ప్రజాని కొట్టేసి పాలన చేస్తారు వీళ్ళు, అంతే. సో ఇదే మేము అంటున్నాం, ప్రాఫిట్ పాలన ఇది, ప్రజాపాలన కాదు. మూసీ పేరు మీద మోసం జరుగుతుంది. ప్రజలందరూ ఏకమై ఈ ప్రాజెక్ట్ని తిరస్కరించాలి. ప్రజలందరూ ఏకమై ప్రభుత్వాన్ని కాలుష్యం అరికట్టే వైపు తీసుకెళ్లాలని నేను కోరుకుంటున్నాను. వీళ్ళందరూ కలిసి మీతో పాటు ఏమన్నా గవర్నమెంట్కి ఏమన్నా లెటర్ ఇవ్వడం జరుగుతుంది? గవర్నమెంట్కి లెటర్ ఏంది? వీళ్ళు ఏదైతే వీళ్ళకి లెటర్లు ఇచ్చినామో ఇది ఒక్కటే కాకుండా వీళ్ళు ఏ బ్యాంక్ అయితే వీళ్ళు పైసలు అడుగుతారో వాళ్ళని కూడా కలిసినాము, వాళ్ళతో మీటింగ్ చేసినాము. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ని వీళ్ళు పైసలు అడుగుతున్నారు 5,000 కోట్లు, వాళ్ళని కలిసిన మేము. వాళ్ళకి కలిసి మాకు వీళ్ళు ఏం డీటెయిల్స్ ఇస్తారు, మీకేం డీటెయిల్స్ ఇచ్చిర్రో చెప్పుర్రి అని అంటే ప్రభుత్వము మూసీ రివర్ ఫ్రంట్ మీద ఏడీబీ పైసలు ఇచ్చేసిందని చెప్తుంది, మొత్తం క్లియర్ అయిపోయిందని చెప్తుంది. కానీ ఏడీబీ వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు అంటున్న విషయం ఏంటంటే మేము ఇప్పటి వరకు ₹1 కూడా ఇవ్వలేదు, మేము ఉట్టి వాళ్ళతో మాట్లాడుతున్నాం, వాళ్ళు ఏదో ప్రపోజల్ పంపించారు అందుకని వచ్చినామని అంటారు. సో ఇది పరిస్థితి.